ఈ ఫార్మసీ సిటీని కూడా మేము అనౌన్స్ చేసినాం అధ్యక్ష. ఫార్మా సిటీ దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు డ్రగ్స్ 33% హైదరాబాద్లో తయారైతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. ఇది చాలా పెద్ద మార్కెట్. కాకపోతే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్నాయి అధ్యక్ష. ఈ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ ఒకచోట ఉంటే నియంత్రణలో ఉంటుందని భావించి ఈ ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టినాం అధ్యక్ష. నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. 2-3 వేల ఎకరాలు అయితే ఆ ఫార్మా సిటీకి సరిపోద్ది అనుకుంటే జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తులు 6,160 ఎకరాలు మాకు కావాలని కేటాయించండి అని చెప్పి మనకు అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. అది తెలంగాణ ప్రభుత్వం మీద టీఎస్ ఐపాస్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫార్మా రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషికి ఫలితం త్వరలోనే రానుంది. ముచ్చర్లలో ఫార్మాసిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావస్తుంది. 15,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఫార్మాసిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రపంచ ఫార్మా కారిడార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ముచ్చర్ల ఫార్మా కారిడార్ ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. సీఎం నిర్దేశం మేరకు ఈ క్యారిడర్లో అనేక ఫార్మా సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం, అధ్యయన అభివృద్ధి కేంద్రాలు, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ, లాజిస్టిక్స్ హబ్స్ వంటి హంగులు అమర్చనున్నారు. భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రపంచ ఫార్మా రంగాన్ని ఆకర్షించగలమని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం నిరంతరాయ విద్యుత్తో పాటు 136 LMD సామర్థ్యం గల నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్న ఫార్మా కారిడార్లో ఇప్పటికే దాదాపు 6,000 ఎకరాలకు వివిధ సంస్థల నుంచి డిమాండ్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో ప్రకటించారు. దేశ విదేశీ సంస్థలు ఇందులో తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ముచ్చర్ల ఫార్మా కారిడార్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించి ప్రపంచంలో పేరెన్నిక గల దిగ్గజాలు క్యూ కడతాయని అధికారులు దృఢ విశ్వాసంతో ఉన్నారు. ఆ దిశగా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పనిచేసేవారు ఇక్కడే నివసించడానికి వీలుండేలా భారీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లను నిర్మించాలని నిర్ణయించారు. మరోవైపు చిన్న మధ్యతరగతి వ్యాపారులను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫార్మసీ వచ్చింది కాబట్టి మాకు ఎంతో హ్యాపీగా ఇక్కడ ఒక డెవలప్ చేస్తుండీ మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మా ఇక్కడ గరీబులకు సాయం చేయడానికి వచ్చినందుకు మాకు సంతోషం. ఒక ఫార్మాసిటీ, ఫిల్మ్ సిటీ, అనేక కంపెనీలు రావడంతో మా విద్యార్థి లోకం హర్షించదగ్గ విషయం ఇది. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల ఉపాధి కింద యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేటుగా దొరకడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ఉన్నాం. బంగారు తెలంగాణ నిర్మించాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పంతో ఉన్నారు. దానికి మేమందరం సర్పంచులం కూడా మా యొక్క ప్రాంతంలో వచ్చే ప్రతి ఒక్క పారిశ్రామిక ఫ్యాక్టరీలకు కూడా మేమందరం కూడా సహకరించి మా తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి మా వంతుగా మేము కృషి చేస్తాము.